అవునా? చేప అంత కూడా చేసిందమ్మా? అవును తాతయ్య, మనిషి అంత చేప, బిగ్ ఫిష్. నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అనమాట. వాటే చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటుంది, పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్న గాజురాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్. పిచ్చి గ్రహం కాదు, మొండి గ్రహం, శతమొండి గ్రహం. స్టువర్ట్పురం స్కూల్లో ట్రైనింగ్ అయి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావుని. మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా. మాకు కావాల్సింది వస్తువులే, కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేస్తుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకొని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది? మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త డ్రాకులా మారిపోయావు. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్, నా బయోడేటా అంత తర్వాత ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడరిక్సన్. ఫ్రెడరిక్సన్ ఆడేవాడు. నా పేరు పెద్ద గద్దల పేరయ్య. పెద్ద గెద్దల 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 గెద్దల. మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా. విక్టోరియా విక్టోరియా ఏంటయ్యా? బ్యాక్టీరియా లాగా. దాని పేరు సత్యవతి, ఎలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వు ఎవరు? నువ్వు ఫ్రెడరిక్సన్ కాదు, పేరయ్య. అది సత్య, విక్టోరియా కాదు. మరి ముందు అసలు మీ పేర్లు ఇవేనని నాకు ఎయిర్పోర్ట్ లో చెప్పచ్చు. అరే, మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు. వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు. ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేర్లు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని. నువ్వైనా చెప్పచ్చు కదా. ఎక్కమంటే వెనక్కి ఏమైనా ఎక్కేశారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్. బాబు, నువ్వు అనుకున్న వాళ్ళం మేం కాదు. మమ్మల్ని వదిలే బాబు. ఏంటయ్యా వదిలేది? ఏంటి వదిలేది? 2 రోజులైతే నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్ కేసు తిండి ఏదో ఒకటి. మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చి పారేశాను. My granddaughter. Gun. Yeah. More powerful than knife. Yes. So I will close. I will throw it. చూసారా, మీరిద్దరు ఎలా ఫూల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను. మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యు పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ లెట్ us continue our journey. కమ్ మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. Don't play games. చూడు, ఆడదానికి తల్లొప్పు చేతిలో పన్నుంటే బాగుంటది. ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా. No, పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. Go back. Move. ఓకే, ఇంతేరా? దీనికి ఇంత సీన్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నా బ్యాగ్. Stupid guy. వెళ్ళండి. ఓకే, ఎవరయ్యా చేతిలో పిస్టల్ పట్టుకుని బెదిరించేసింది? టూ మచ్. సరే, వేస్ట్, టైం అంతా వేస్ట్. 2 రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తా. ఇగొద్దు మనకి బ్యాక్ టు ముంబై. ముంబై బెటర్ మనకి. ఇటు ద్వారకానా? అటు ముంబై. ఓకే, ముంబై వస్తున్నాం.